హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2930 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి వివరిస్తుంది. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశం అనేది అనేక లాంగ్వేజెస్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఉన్న దేశం. ఈ వైవిధ్యాన్ని, ఈ డైవర్సిటీని కాపాడేందుకు భారత రాజ్యాంగం కొన్ని హక్కులను ఇస్తుంది. దాంట్లో మొదటి ఆర్టికలే ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 ప్రకారం భారతదేశంలో ఉన్న ఏ సమూహమైనా తమ లాంగ్వేజ్ని, కల్చర్ని, ట్రెడిషన్ని కాపాడుకునే హక్కు ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేక లాంగ్వేజ్, కల్చర్ ఉన్న వారికి వారి లాంగ్వేజ్ని, కల్చర్ని, ట్రెడిషన్ని కాపాడుకుంటూ రక్షించుకోవడానికి రాజ్యాంగం ఆర్టికల్ 29 ద్వారా వారికి హక్కు ఇస్తుంది. ఎగ్జాంపుల్, తమిళ లాంగ్వేజ్ మాట్లాడే సమూహం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళ ప్రజలకు వారి లాంగ్వేజ్ని, వారి కల్చర్ని కాపాడుకునే హక్కు ఆర్టికల్ 29 ఇస్తుంది. మరియు ప్రభుత్వం నడిపే, ప్రభుత్వ సహాయంతో నడిచే విద్యా సంస్థలు, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలో కులం, మతం, భాష, కల్చర్ ఆధారంగా అడ్మిషన్ నిరాకరించరాదు. ఇది ఆర్టికల్ 29 యొక్క వివరణ ఫ్రెండ్స్. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి ఒక్కరికి వారి లాంగ్వేజ్ని, కల్చర్ని, ట్రెడిషన్ని కాపాడుకునే హక్కు ఉంటుంది. ఇలాంటి రాజ్యాంగపరమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.